श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ఇప్పుడు ఉపనిషత్ శాంతి మంత్రము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతః పూర్వం యో మంత్రాన్ని పరిసమాపితాని తాని పునః ఉచ్చారితవ్యం. ఇంతవరకు చదివిన ఉపనిషత్ మంత్రాల్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాము. నాతో పాటు మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓం ఉషన్హ వై వాజశ్రవసః సర్వవేద సందదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆస. ఓం తం హ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా ఆవివేశ సోమన్యత. ఓం పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియాః ఆనందానామతే లోకాన్ తాన్ సగచ్చతి తాదదత్. ఓం సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి. ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామి ఇతి. ఓం బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః కిం స్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ ఆజాయతే పునః. ఓం వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ తస్యైతాం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం. ఓం ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాం చ ఇష్టాపూర్తే పుత్రపశూంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఇంతవరకు అయింది కదా. సో 8 మంత్రాలు ఇంతవరకు చెప్పుకున్నాము సంబంధ భాష్యముతో సహా. తండ్రి అన్నదానం చేసినటువంటి వాజశ్రవాకి పుట్టినటువంటి వాజశ్రవసుని కామ్యమాన విశ్వజిత్ యాగ దక్షిణ నిమిత్తంగా ఇచ్చేటువంటి గోవులను చూసిన తర్వాత చిన్నపిల్లవాడైనటువంటి నచికేతసులో తండ్రి హితం కోరి ఉద్భవించినటువంటి ఒక ఆలోచన అతను పునః అడగటంతో తండ్రి క్రుద్ధుడై మృత్యువే వైవస్వతాయ త్వాం దదామి అనటము. తర్వాత పిల్లవాడైనటువంటి నచికేతసుడు నేను చాలా విషయాల్లో ఉత్తముడుగాను చాలా విషయాల్లో మధ్యముడుగాను ఉన్నాను, ఎందులో కూడా అధముడుగా లేను, అయినప్పటికీ నన్ను దక్షిణగా యమధర్మరాజు దగ్గరికి పంపడం ద్వారా నా తండ్రికి కలిగేటువంటి ఫలితం ఏంటి అని విచారణ చేసి తండ్రిని ఓదార్చి, తండ్రి కూడా బాధపడుతున్నాడు, అయ్యో కోపంలో ఇలా అనేసానేంటి అని. ఆయనని ఓదార్చి మహాత్ములు ఆచరించినటువంటి మార్గంలో మీరు కూడా ప్రయాణం చేయాలి, వారికి అపకీర్తి రాకుండా మీరు నన్ను సంతోషంతో మృత్యులోకానికి పంపించండి అనటము. ఇతను వెళ్ళిన తర్వాత అక్కడ యమధర్మరాజు
ప్రోషితేయమే అన్నాం. ప్రోషితే అంటే ప్రవాసం, ఉషితే. ప్రవాసం అంటే ఇప్పుడు మనం ప్రవాస భారతీయులు అంటాం కదా, అలా. అంటే ఈ తన స్వదేశంలో కాకుండా ఇతర ప్రాంతానికి వెళ్ళినటువంటి యమధర్మరాజు ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన వచ్చే వరకు నిరీక్షణ చేస్తున్నటువంటి నచికేతసుడు 3 రోజులు అయ్యేటప్పటికి యమధర్మరాజు తిరిగి తన ఆవాసానికి రావటము, ఆయన యొక్క మంత్రులు లేదా భార్యలు వీళ్ళు చెప్పటము, అతిథిని గౌరవించకపోతే 3 రోజులు తినకుండా ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ యజమానికి ఎటువంటి నష్టం కలుగుతుందో వాళ్ళు వివరిస్తారు. అందుకనే అతిథిని గౌరవించాలి. మన ధర్మంలో ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథిని కూడా గౌరవించాలి. అతిథి సాక్షాత్ నారాయణ స్వరూపుడు. తినకుండా 3 రోజులు ఉంటే ఇలా నష్టం కలుగుతుంది. అందుకని తీసుకెళ్ళి పాద్యం అర్ఘ్యము సమర్పించి అతన్ని శాంతింపచేయి అని వారు చెప్పినటువంటి సలహాని స్వీకరించినటువంటి యమధర్మరాజు ఇప్పుడు నచికేతసుని దగ్గరికి వచ్చి తన ప్రయత్నంగా, అంటే నచికేతసుడిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. సో ఇంతవరకు మనం గత కక్షాలు చెప్పుకోవటం అయింది. సో 9వ ఉపనిషత్ మంత్రము, కఠోపనిషత్తులోని 9వ మంత్రం, ఓం తిస్రో రాత్రి యదవాత్సిర్గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. మరొకసారి నాతో పాటు చదవండి, కంటిన్యూస్ చదువుదాం. ఓం తిస్రో రాత్రిర్యదవాత్సిర్గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. దీని పదచ్ఛేదము, తిస్రః రాత్రీః యత్ అవాత్సీః గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిః నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. హే బ్రహ్మన్, అంటే వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మచారి అయినటువంటి ఓ నచికేత, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. నాకు మంగళమగుగాక. యమధర్మరాజు దిక్పాలకుడు. ఆయనను చూస్తే గొప్ప గొప్ప వాళ్ళు కూడా వణికిపోతారు. ఆయన అందరికీ కూడా నిర్దేశం చేస్తాడు, నీ సమయం అయిపోయింది, ఇంకా వచ్చేసేయని. అటువంటి గొప్ప పదవిలో ఉన్నటువంటి యమధర్మరాజు ఒక చిన్న పిల్లవాడైనటువంటి నచికేతసునికి నమస్కారం చేసి పాద్యం సమర్పిస్తాడు. ఇది శిష్టాచారము అంటారు. ఇలాంటిది మీకు బలిచక్రవర్తి కూడా వామనుడికి పాద్యం సమర్పించి దానం ఇస్తాడు. అంటే మన సనాతన ధర్మంలో ఇటువంటి విధానం ఉండేది, ఇప్పటికి కూడా ఉంది కొన్ని చోట్ల మనం చూస్తే. అంటే ఇది గృహస్థు యొక్క ధర్మం అన్నమాట, అతిథిని సత్కరించటము. విశేషించి ఇటువంటి అతిథి రావటం, విశేష అతిథి రావటము అదొక అదృష్టం కింద భావించి సత్కారం చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ పేరులోనే ఉంది, నచికేత నా చికేత, విషయవాసనలు లేడు అంటే వీతరాగుడు. అటువంటి గొప్ప వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు సత్కరించటము గృహస్థుకు అంటే యజమానికి మంగళం అవుతుంది, అంటే కళ్యాణకరమైనటువంటిది. నీవు నమస్కార యోగ్యుడు అయినప్పటికీ కూడా నా ఇంట్లో 3 రాత్రులు ఏమీ భుజించకుండా ఉన్నావు. అందుకని ఒక్కొక్క రాత్రికి ప్రతిగా నేను నీకు ఒక్కొక్క వరాన్ని ఇస్తాను. 3 రాత్రులు ఉన్నావు కాబట్టి 3 వరాలు ఇస్తాను. నాకు వాటి ద్వారా మంగళం కలుగు కాక అని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు యమధర్మరాజు నచికేతసుని. ఇప్పుడు శాంకర భాష్యము ఈ మంత్రానికి. తిస్రో రాత్రీ యత్
యత్ అంటే అస్మాత్ వాత్సి, అంటే నా యొక్క ఇంటిలో 3 రాత్రులు ఉన్నటువంటి ఉషితవాన్నసి. ఉషితవాన్నసి అంటే ఉపవాసం ఉన్నటువంటి, అంటే ఏమి భుజించకుండా ఉన్నటువంటి వాడు. గృహే మే, నా యొక్క గృహంలో, మమ, మే అంటే మమ, నా యొక్క, అనశ్నన్ తినకుండా, ఉషితవాన్ ఉన్నటువంటి, అనశ్నన్ తినకుండా ఉన్నటువంటి, హే బ్రహ్మన్ అతిథి, ఓ అతిథి, అతిథి సన్, బ్రాహ్మణుడు అయి ఉన్నాడు, అతిథి కూడా అయి ఉన్నాడు. ఇప్పుడు అతిథి సన్, నమస్యః నమస్కార అర్హ, అంటే నీవు నమస్కారం, నేను నీకు నమస్కారం చేయటానికి నీవు తగి ఉన్నావు, నీవు అర్హుడు దానికి. తస్మాత్ నమస్తే తుభ్యం అస్తు భవతు, అస్తు అంటే భవతు, నమస్తే తుభ్యం నీకు నేను నమస్కరించుచున్నాను. చతుర్థి విభక్తి తుభ్యం, నీ కొరకు నమస్కారం చేయుచున్నాను. హే బ్రహ్మన్ స్వస్తి, స్వస్తి అంటే భద్రం, నాకు, మే అంటే నాకు, భద్రం మే అస్తు, నాకు భద్రం కలుగు కాక, భద్రం అంటే మంగళం కలుగు కాక, శుభం కలుగు కాక. తస్మాత్ భవతః అనశనేన, అంటే తినకుండా ఉన్నటువంటి, మత్ గృహవాస నిమిత్తాత్, మత్ గృహవా, నా యొక్క ఇంటిలో నీవు తినకుండా ఉన్నటువంటి, దోషాత్, దోషానికి, ప్రాప్తి ఉపశమైన, ప్రాప్తించినటువంటి ఈ దోషాన్ని ఉపశమింపచేయటం కోసము నేను నీకు నమస్కరించుచున్నాను. యద్యపి భవత్ అనుగ్రహేణ, నీ యొక్క అనుగ్రహంతో, సర్వం మమ స్వస్తి స్యాత్, నాకు అంతా కూడా చక్కగా శుభంగానే ఉన్నప్పటికీ, నీ యొక్క అనుగ్రహంతో ఇప్పటిదాకా అంతా కూడా శుభంకరంగానే ఉన్నప్పటికీ, స్యాత్ అపి త్వత్ అధిక సంప్రసాదనార్థం, అంటే మరింత నీకు ప్రీతి కలిగేటట్లుగా, తద్వారా నీవు నన్ను మరింతగా అనుగ్రహించేటట్లుగా, అనుగ్రహించటం కోసము, త్వత్ అధిక సంప్రసాదనార్థం అనశనేన, అంటే ఉపోషితాం, తినకుండా ఉన్నటువంటి, ఏకైకాం రాత్రిం, ఒక్కొక్క రాత్రికి ప్రతి బదులుగా, 3 వరాన్ వృణీష్వ, 3 వరాల్ని కోరుకో తండ్రి. వృణీష్వ అంటే అభిప్రేత, అభిప్రేత అర్థ విశేషాన్ ప్రార్థయస్వ, నీకు ఎటువంటి అభిప్రేతార్థ విశేషాన్ ప్రార్థయస్వ మత్తః, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, 3 వరాల్ని కోరుకో. ఎటువంటివి? అభిప్రేతార్థ విశేషాన్, నీకు ఎటువంటి వరాలు కావాలనుకుంటున్నావో, ఎటువంటి ఏమేం కావాలనుకుంటున్నావో, ఎటువంటి దుర్లభమైనటువంటి పదార్థాలను కోరుకోవాలనుకుంటున్నావో, ఎటువంటి దుర్లభమైనటువంటి ఏదైనా సరే, నా పరిధిలో ఉండేటువంటిది ఏది కావాలన్నా కూడా కోరుకో అని యమధర్మరాజు విరమించారు. ఇప్పుడు నచికేతసుడు తన మొదటి వరాన్ని అడగబోతున్నాడు. ఈ మొదటి ప్రథమావల్లిలో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్లుగా నచికేతసుని యొక్క సుగుణాలు ఇన్ని అని చెప్పడానికి మనకి వీలు కాదేమో. నచికేతసుడు ఆ పేరులోనే ఉన్నట్లుగానే తను ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచించేలా, నా తండ్రికి యాగఫలం సంపూర్ణంగా లభించాలి, నన్ను యమలోకంకి పంపిస్తే తండ్రికి కలిగేటువంటి మంచి ఫలితం ఏం కలుగుతుంది అని ఆలోచించాడు తప్ప, అయ్యో నన్ను యమలోకానికి పంపించేస్తున్నాడే తండ్రి అని ఆ బాధపడలా. అందుకనే నన్ను యమలోకానికి పంపించు తండ్రి అని చెప్పి ఓదార్చి మరీ సాగనంపించుకున్నాడు. అటువంటి నచికేతసుడు ఎటువంటి వరాన్ని అడుగుతాడు అనేది మీరు ఊహించవచ్చు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కూడా. సో ఈ 10వ ఉపనిషత్ మంత్రము, నచికేతాః తు ఆహ యది దిత్సు వరాన్, దిత్సు అంటే దాతుమిచ్చుహు, ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లయితే, యది దిత్సు వరాన్ అని చెప్పి నచికేతసుడు ఇప్పుడు వరాన్ని అడుగుతాడు. ఇది 10వ మంత్రం. ఈ 10వ మంత్రంలో తండ్రికి కష్టం కలగకూడదు, తండ్రి బాగా సంతోషపడాలి, అంటే సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు. అదే ఇక్కడ మంత్రంలో మరింత వివరంగా చెప్పుకుంటాము. ముందుగా 10వ మంత్రం, ఓం శాంత సంకల్పః సుమనా యథా స్యాత్ వీతమన్యుః గౌతమః మా అభిమృత్యో
త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్త్రయాణాం ప్రథమం వరం వృణే. మరొకసారి మంత్రం. ఓం శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్త్రయాణాం ప్రథమం వరం వృణే. పదచ్ఛేదము. శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యు గౌతమః మా అభి మృత్యో త్వత్ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీత ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే. అంటే నా తండ్రి శాంతించిన మనస్సు కలిగిన వాడు కావాలి. నా మీద కోపము ఉండకూడదు. నన్ను వెనక్కి నువ్వు పంపిస్తావు అనేటువంటిది నాకు అర్థమవుతుంది నీవు అడిగేటువంటి విధానాన్ని బట్టి. నేను వెళ్ళిన తర్వాత నా తండ్రి నన్ను కోపపడకూడదు, శాంతంగా ఉండాలి. శాంత సంకల్ప. దీనికి శాంకర భాష్యం ఇప్పుడు చూస్తాము. ఓం శాంత సంకల్ప ఉపశాంత సంకల్ప యస్య మాం ప్రతి యమం ప్రాప్య కిం ను కరిష్యతి మమ పుత్ర ఇతి సహ శాంత సంకల్ప. సుమన అంటే యమధర్మరాజు దగ్గరికి పంపించాను. నా కొడుకు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాడు, యమధర్మరాజుతో ఎలా మెసులుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు నిమగ్నమయ్యి కొంచెం ఎంతైనా కానీ వియోగ దుఃఖం ఉంటుంది. అది దాని నుంచి శాంతించాలి. ఉపశాంత సంకల్ప. నా గురించి విపరీతంగా ఆలోచన చేయవద్దు. ఇది సహ శాంత సంకల్ప సుమనాః ప్రసన్నమనాః చ. ప్రసన్నంగా ఉండాలి. యథా స్యాత్ వీతమన్యు. వీతమన్యు అంటే విగత రోషః. రోషము అంటే కోపం అనుకోవచ్చు. విగత అంటే గతించినటువంటి రోషం కలిగినటువంటి వాడు విగత రోషః. గౌతమః. గౌతమః అంటే మమ పిత. మొదటి మంత్రంలో వాజస్రవస అని చెప్పుకున్నాం. ఇక్కడ గౌతమః అన్నాడు. అంటే గౌతమ గోత్రం అయి ఉంటుంది వీళ్ళది. గౌతమ గోత్రంలో ఉద్భవించినటువంటి నా తండ్రి గౌతమః. మమ పిత. మాభి అంటే మాం ప్రతి. మాభి అంటే అది ఒకటే పదము. మాం ప్రతి అంటే నా ఎందు, నా కొరకు, నా ఎందు. ప్రతి అంటే ఫర్మీ అంటాం కదా, అలాంటిది. మాం ప్రతి హే మృత్యు కించ త్వత్ప్రసృష్టం అంటే త్వయా వినిర్ముక్తం. వినిర్ముక్తం అంటే ప్రేషితం. త్వయా అంటే నీ చేత వెనక్కి పంపివేడినటువంటి వాడినైనటువంటి నన్ను చూసి ఆయన సంతోషించాలి. ప్రేషితం ఎక్కడికి అంటే గృహం ప్రతి, ఇంటికి నన్ను పంపించినప్పుడు. మాం అభివదేత్ ప్రతీతః లబ్ధస్మృతి. నన్ను చూడగానే ఏదో ప్రేతం వెనక్కి వచ్చిందేమో, యమలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పుడు కొడుకుని యమలోకానికి పంపించాడు. మళ్ళీ అక్కడ ఎదురుగుండా కనిపిస్తే ఏమనుకుంటారు? ఫస్ట్ ఇదేదో ప్రేతం వచ్చింది అనుకుంటారు. కాదు, నన్ను గుర్తించాలి. లబ్ధస్మృతి. వీడేవాడు. త్వాం మృత్యవే దదామి, త్వాం వైవస్వతాయ మృత్యవే దదామి అని చెప్పి ఎవరినైతే నేను అన్నానో ఆ నచికేతుడే ఈ నచికేతసుడు అని గుర్తించాలి. లబ్ధస్మృతి. సహ ఏవ అయం పుత్ర మమ అగత అంటే నాతోటి పంపబడినటువంటి ఆ నచికేతసుడే ఈ నచికేతసుడు. ఇది ఏవం ప్రతి అభిజ్ఞానన్ అంటే అలా గుర్తు తెచ్చుకునే విధంగా అని అర్థం అన్నమాట. ఏతత్ ప్రయోజనం అంటే ఈ ప్రయోజనం ఏదైతే ఉందో అంటే నన్ను గుర్తించాలి, కోపం నుంచి విరమించాలి. ఏతత్ ప్రయోజనం త్రయాణం ప్రథమం ప్రథమం అంటే ఆద్యం వరం, మొట్టమొదటి వరం. వృణే అంటే ప్రార్థిస్తున్నాను. యత్ పితుః పరితోషణం అంటే తండ్రి యొక్క సంతోషం కొరకు, తండ్రి యొక్క ప్రసన్నత కొరకు కోరుకుంటున్నాను అని చెప్పి నచికేతసుడు చెప్పాడు. నేను యమధర్మరాజు దగ్గరికి పంపించేశాను నచికేత, నేను నిన్ను యముడికి ఇస్తున్నానని. అక్కడ పోయి ఏం చేస్తున్నాడు? ఇలాంటి ఆలోచనలో ఈ చింత వదిలేయాలి ఒకటి. రెండోది అంటే అది ఇమ్మీడియట్,
వెంటనే అక్కడ చింత మాయమైపోవాలి. రెండోది, నీవు పంపించినప్పుడు నన్ను చూసి ఆ రోజు నేను పంపించిన నచికేతుడే ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాడు ఎదురుగుండా అని గుర్తుపట్టాలి. వెనక్కి వచ్చాడు అని చెప్పి గుర్తించి, ఇప్పుడు ప్రేతము వచ్చింది అనుకోండి, ఎంత ప్రేమ ఉన్నా కానీ ఎదురుగుండా ప్రేతం కనిపిస్తే మాట్లాడతారా? కొంతసేపు ఒక షాక్లో ఉంటారేమో. అలా మాట్లాడాలి ప్రేమతోటి గుర్తించి. ఈ విధంగా తండ్రి యొక్క ప్రసన్నత కోసము మాత్రమే 3 వరాల్లో మొదటి వరాన్ని ఇతను అంటే నచికేతసుడు కోరటము జరిగింది. దీనికి ప్రతిగా మృత్యు ఏమంటున్నారో చూస్తారు. మృత్యు అంటే యమధర్మరాజు ఏమంటున్నారో చూద్దాం. మృత్యు ఉవాచ అంటే మృత్యువు ఈ విధంగా చెప్తున్నారు. 11వ మంత్రము. ఓం యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టః సుఖం రాత్రీః శయితా వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. మరొకసారి అందరూ కలిసి చదవండి నాతో పాటు. ఓం యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టః సుఖం రాత్రీః శయితా వీతమన్యుస్త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. దీని పదచ్ఛేదము. యథా పురస్తాత్ భవితా ప్రతీత ఔద్దాలకిః ఆరుణిః మత్ప్రసృష్టః సుఖం రాత్రీః శయితా వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. అంటే నీ నుంచి మళ్ళీ ప్రేరేపించబడి వెనక్కి పంపబడినటువంటి వాడైనటువంటి నన్ను ఆరుణి, ఔద్దాలకి, ఇక్కడ 2 పేర్లు వచ్చాయి. ఇంతకుముందు గౌతమ అని ఒక పేరు వచ్చింది. ఇవన్నీ కూడా నచికేతసుని యొక్క తండ్రి యొక్క పేర్లే. వీటి వివరణ శాంకర భాష్యంలో వస్తుంది, అక్కడ చెప్తాను. సో వాజస్రవసుడు, గౌతమ, ఆరుణి, ఔద్దాలకి 4 పేర్లు ఈ ఉపనిషత్ మంత్రాల్లో నచికేతసుని యొక్క తండ్రి గురించి చెప్పినటువంటివి. గౌతమ గోత్రంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా హే గౌతమ అనేటువంటి సంబోధన వస్తుంది. ఇప్పుడు పదచ్ఛేదం. ఇంటికి పంపించిన తర్వాత గుర్తుపట్టాలి, కోపం ఉండకూడదు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆయనకి ఇప్పుడు వయస్సు అయిపోయిన తర్వాత నిద్ర మందగిస్తుంది, నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. ఆయన సుఖంగా నిద్రపోగలగాలి. ఎందుకని? నీ నుంచి నేను వచ్చినటువంటి వాడిని చూసి ఒక భిన్న భావనలోకి వెళ్ళిపోకూడదు. నన్ను చూస్తాడు, నన్ను చూసిన తర్వాత గుర్తుపట్టలేదు అనుకోండి, గుర్తుపట్టితే సంతోషం. గుర్తుపట్టినా కానీ ఒక డౌట్ లోపల ఉంటుంది కదా, చనిపోయినవాడు మళ్ళీ ఎలా వచ్చాడు, యమలోకం వెళ్ళిపోయాడు అంటే ఏంటి అర్థం? దేహత్యాగం జరిగిపోయిందని. ఆ యమలోకం నుంచి వచ్చాడు, వీడు వాడేనా? ఇంకా డౌట్ ఉంటుంది కదా ఎంతో కొంత. అలాంటిది డౌట్ పోవాలి అని మొదటి వరం అడిగాడు. డౌట్ పోయినా కానీ కొంతకాలము ఇదేదో ఒక ఎలియన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉండకుండా ప్రశాంతంగా నిద్రపోగలగాలి. ఇప్పుడు శాంకర భాష్యం దీనికి. యథా బుద్ధి త్వయి పురస్తాత్ పూర్వం ఆసీత్ స్నేహ సమన్విత పితుః తవ భవిత ప్రీతి సమన్విత తవ పిత. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే మృత్యురువాచ అని ముందే చెప్పుకున్నాం. యమధర్మరాజు చెప్తున్నాడు, నాయన నీవు అడిగిన దానికి ప్రతిగా ఇలా జరుగుతుంది అనేటువంటిది ఎష్యూరెన్స్ ఇస్తున్నారు యమధర్మరాజు. పిత తథా ఏవ ప్రతీతవాన్ సన్ ఔద్దాలకిః ఉద్దాలక ఏవ ఔద్దాలకిః అరుణస్య అపత్యం ఆరుణిః యథా బుద్ధి త్వయి పురస్తాత్. పూర్వము అంటే నిన్ను నా దగ్గరికి పంపక ముందు ఎలా ఉండేవాడో నీ తండ్రి, స్నేహపూర్వకంగా స్నేహ సమన్విత పితుః తవ, మీ తండ్రి నిన్ను నా దగ్గరికి పంపక ముందు ఏ విధంగా అయితే నీతోటి చక్కగా ఉండేవాడో, భవితా ప్రీతి సమన్విత తవ పిత తథా ఏవ, అదేవిధంగా ముందు కూడా అలాగే ఉంటాడు, నిన్ను చూసిన తర్వాత అలాగే ఉంటాడు. ఎవరు అంటే ఔద్దాలకి. ఔద్దాలకి అంటే ఉద్దాలక ఏవ ఔద్దాలకి అంటే ఉద్దాలకుడి యొక్క కొడుకు అని. ఉద్దాలకుడి యొక్క కొడుకు ఔద్దాలకి. అలాగే అరుణస్య అపత్యం ఆరుణి. ఇక్కడ ఏమైంది అనంటే దత్తత అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఇద్దరి తండ్రుల యొక్క
కర్మకాండకి కానీ ఇద్దరి తండ్రుల యొక్క ఆస్తికి కానీ సంపదకి కానీ వీటికి వారసుడవుతాడు. అంటే ఒకళ్ళకి పిల్లలు లేకనో ఏదో ఒక కారణంతో దత్తత తీసుకుంటారు. ఆ దత్తత తీసుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడు గతించిన తర్వాత పిండ ప్రదానం చేస్తాడు అనేటువంటిది ఒక ఉద్దేశము. ప్రతిగా తన యొక్క బాగోగులు చూసి విద్యాభ్యాసాలు చేయించి తన ఆస్తి మొత్తం సమర్పించి వెళ్తాడు. తనకు సొంత కొడుకు ఉంటే ఏ విధంగా చేస్తారో అదేవిధంగా దత్తపుత్రుడికి కూడా తన ఆస్తిని ఇస్తారు. ఆ విధంగా ఈ వాజశ్రవసుడు అనేటువంటిది బిరుదని ముందే చెప్పుకున్నాం మనం. అన్నదానం విశేషంగా చేయటంతో వాజశ్రవస అనేటువంటి పేరు వచ్చింది. ఉద్దాలకుని యొక్క పుత్రుడు ఆయన కాబట్టి ఆయనకి ఔద్దాలకి అనే పేరు వచ్చింది. అంటే ఆయన ఒరిజినల్ పేరు ఉద్దాలక ఉంటుంది. అందుకని ఈ వాజశ్రవాని యొక్క అంటే నచికేతసుని యొక్క తండ్రికి పేరు ఔద్దాలకి అని వచ్చింది. అలాగే ఆరుణి అని ఇంకొక పేరు ఉంది. అరుణస్య అపత్యం పుమాన్ అంటే అరుణి అనేటువంటి ఆయనకి పుట్టి ఉద్దాలకునికి దత్తత ఇవ్వబడి ఉండవచ్చు. ఏ విధంగా చూసినా కూడా ద్వయాముష్యాయణో వా అంటే దత్తత పొంది ఇద్దరి తండ్రులకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాడు అనమాట. మత్ ప్రసృష్ట మయా అనుజ్ఞాత సన్ ఇతరా అపి రాత్రి సుఖం ప్రసన్నమనాహ. నా యొక్క అనుగ్రహంతో మిగిలినటువంటి రాత్రులు అంటే ముందు రాత్రులు కూడా సుఖంగా ప్రసన్న మనస్సుతోటి శయిత అంటే స్వప్త అంటే చక్కగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. వీతమన్యు అంటే విగతమన్యు, మన్యు అంటే రోషం అని చెప్పుకున్నాం. విగతమన్యు అంటే నీవు ఇందాక అడిగావు కదా వీతమన్యు అంటే నా యందు కోపాన్ని వదిలేసిన వాడు కావాలి అని అడిగావు కదా. అలాగే వీతమన్యు అంటే రాత్రులు చక్కగా నిద్రపోతాడు, నీ యందు కోపాన్ని కలిగి ఉండడు. విగతమన్యు భవితా స్యాత్ త్వాం పుత్రం దదృశివాన్ అంటే దృష్టవాన్. త్వాం పుత్రం అంటే నిన్ను అంటే తన కొడుకుని, పుత్రుని చూసినటువంటి, దదృశివాన్ అంటే దృష్టవాన్ చూసినటువంటి, దృష్టవాన్ సన్ మృత్యుముఖాత్ అంటే మృత్యుగోచరాత్ మృత్యువుని చూసి వచ్చినటువంటి కొడుకు అనమాట. ఇప్పుడు ఇతను మృత్యు నుంచి విడిబడినటువంటి కొడుకు అని ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ప్రముక్తం సంతం. సో మృత్యులోకం నుంచి వచ్చాడు, భయపడకూడదు. నా కొడుకే, ఆ రోజు నేను ఏదైతే కొడుకుని యమధర్మరాజుకి దానం చేస్తాను పో అన్నారో అదే కొడుకు ఈరోజు నా కళ్ళ ముందు ఉన్నాడు అని నిన్ను గుర్తుపడతాడు. ఆ ముందు నీ యందు ఎలా అయితే ప్రవర్తించాడో ప్రేమపూర్వకంగా అలా ఉంటాడు. నీ యందు ఎటువంటి కోపం పెట్టుకోడు. అంతేకాకుండా మిగిలినటువంటి రాత్రులు అంటే ముందు రాత్రులు ప్రశాంతంగా నిద్రపోతాడు ఎటువంటి చింత లేకుండా అని మృత్యువు నచికేతసునితోటి మొదటి వరానికి ప్రతిగా చెప్పారు. అంటే ఒక వరం అయిపోయింది. మృత్యువు 3 వరాలు కోరుకోమన్నారు. మొదటి వరం కింద నచికేతసుడు తండ్రి గురించి, తండ్రి గుర్తుపట్టాలి, తండ్రి ప్రశాంతంగా నిద్రపోవాలి, తన యందు కోపం కలిగి ఉండకూడదు. ఇలా అడిగాడు. మృత్యువు గ్రాంటెడ్. ఫస్ట్ వరం అయిపోయింది. నచికేత ఉవాచ. ఇప్పుడు నచికేతసుడు మళ్ళీ చెప్పబోతున్నాడు. 12వ ఉపనిషత్ మంత్రము. ఓం స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్ర త్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. పునః నాతో పాటు ఈ మంత్రాన్ని అందరం కలిసి చదువుదాం. ఓం స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్ర త్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. పదచ్ఛేదం. స్వర్గే లోకే న భయం కించన అస్తి న తత్ర త్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే
స్వర్గలోకే, ఇది పదచ్ఛేదము. స్వర్గలోకంలో ఎటువంటి భయం ఉండదు, ముసలితనం ఉండదు, వార్ధక్యం ఉండదు, ఎటువంటి కోరికలు ఉన్నా కూడా వాళ్ళ పుణ్యబలానికి తగినటువంటివి అవి నెరవేరుతాయి. అంతేకాకుండా నా తత్రత్వం, అక్కడ యమధర్మరాజు ఉండడు. అంటే యమధర్మరాజు వచ్చేస్తాడు, చనిపోతూ ఉండడు. కాకపోతే పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకంలో జన్మించాలి. భగవద్గీతలో స్పష్టంగా చెప్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది అన్నమాట. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీరు ఖర్చు పెడతారు. ఖర్చు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విత్డ్రా చేయడానికి ఏమీ ఉండదు, అప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది. అదేవిధంగా స్వర్గలోకంలో మీ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇది భగవద్గీతలో భగవానుడు చెప్పి ఉన్నారు. మళ్ళీ ఈ మర్త్యలోకంలోకి వచ్చి జన్మ తీసుకొని అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ స్వర్గలోకంలో నీ ఉండవు, అంటే మృత్యువు ఉండవు, నువ్వు ముసలితనం ఉండదు, భయం దేని గురించి ఉండదు, జర లేదు, వార్ధక్యం లేదు, భయం లేదు. అంతకాకుండా యమధర్మరాజు వస్తాడు పట్టుకుపోతాడు అనే భయం లేదు. కాకపోతే పుణ్యం ఖర్చు అయిపోతే ఆటోమేటిక్గా తెలియకుండానే తప్పమని అక్కడి నుంచి స్వర్గం నుంచి మర్త్యలోకంలో పడిపోవాలి. ఉభే తీర్థ అశనాయ పిపాసే. అశన అంటే ఆకలి, పిపాస అంటే దాహము. ఆకలి దాహం ఇలాంటివి ఉండవు. మోదతే స్వర్గలోకే శోకాతిగో. శోకాన్ని అధిగమించి, అతిథి అంటే అధిగమించి స్వర్గలోకంలో సంతోషంగా ఉంటారు అంటున్నారు. ఇదంతా నచికేతసుడు చెప్తున్నాడు. భయం లేదు, ముసలితనం లేదు, మీ వశంలో మేము ఉండవు. అంటే కాలుడు వశంలో భయం లేదు, కాలుడు వస్తాడు అనే భయం లేదు, వృద్ధావస్థ లేదు, జర అనేటువంటిది లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ లేవు అక్కడ. ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. ఇదే 12వ ఉపనిషత్ మంత్రానికి. స్వర్గే లోకే రోగాది నిమిత్తం భయం కించన, అంటే కించిత్ అపి నాస్తి. కించన అంటే కించిత్ అపి. రోగాది నిమిత్తం అంటే రోగం వచ్చిందనుకోండి, అదొక బాధ. రోగం వస్తే సుఖమేమి ఉండదు అక్కడ. కడుపులో నొప్పి, ఉదాహరణకి కడుపులో నొప్పి వచ్చిందంటే సంతోషంగా ఉంటారా? అలాంటిది రోగాలే లేవు. రోగాలు లేనప్పుడు భయము లేదు. భయం కించితపి నాస్తి. ఈషన్ మాత్రం భయం లేదు అంటారు చూడండి, అటువంటిది. నచ అంతేకాకుండా తత్ర అంటే స్వర్గలోకంలో త్వం మృత్యో సహసా ప్రభవస్యత. అక్కడ నీవు కూడా ఏమీ నడవదు. అంటే కాలుడి యొక్క రూల్ అక్కడ వర్తించదు, యమధర్మరాజు యొక్క రూలు వర్తించదు. అదే చెప్తున్నాడు అంట. నచ తత్ర త్వం మృత్యో సహసా ప్రభవస్యత జరయాయుక్త లోకవత్ త్వత్ న బిభేతి కుతశ్చిత్ తత్ర. వృద్ధావస్థ లేదు, ఎవ్వరు కూడా మీకు భయపడరు, ఆకలి లేదు, దాహం లేదు, శోకము అనేటువంటిది లేదు. శోకాన్ని అతిక్రమించి అంటే మానసిక దుఃఖం కూడా ఉండదు. మానసిక దుఃఖం ఇవన్నీ వదిలేసేసి సంతోషంగా దివ్య స్వర్గలోకంలో ఆనందంతో ఉంటారు. ఇది స్వర్గలోక వర్ణన ఎందుకు చేశారు అని అంటే ద్వితీయ వరం దాని రిలేటెడ్గా ఏదో అడగబోతున్నాడు. అది 13వ మంత్రంలో చెప్పుకుంటాము. సో త్రయోదశ మంత్ర ఉచ్చరించండి నాతో పాటుగా. ఓం సత్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంత ఏతద్వితీయేన వృణే వరేణ. ఇప్పుడు అందరూ కూడా నాతో పాటు ఉచ్చరించడానికి ప్రయత్నించండి. ఓం సత్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంత ఏతద్వితీయేన వృణే వరేణ. పదచ్ఛేదం. సహ త్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంతే ఏతద్ ద్వితీయేన వృణే వరేణ. హే మృత్యు, ఓ యమధర్మరాజా, మీరు స్వర్గలోకాన్ని ప్రాప్తింపచేసేటువంటి అగ్ని విధానం తెలిసినటువంటి వారు. అంటే యజ్ఞ కార్యము, అగ్ని కార్యము, ఆ అగ్ని విజ్ఞానం అనేటువంటిది మీకు తెలిసినటువంటిది. కాబట్టి మీరు శ్రద్ధాళుడు అయినటువంటి నాకు ఈ విద్య నేర్చుకోవాలనేటువంటి శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధకి ప్రతిగా దాని యొక్క వివరణ చెయ్యండి.
ఆ అగ్ని విద్య యొక్క వివరణ దేని ద్వారా అయితే స్వర్గప్రాప్తి కలుగుతుందో ఆ అగ్ని విద్య యొక్క వివరణ నాకు శ్రద్ధ ఉంది అనేటువంటిది మీరు గ్రహించినట్లయితే, మీకు అనిపించినట్లయితే నాకు అది ప్రసాదించండి. దాని ద్వారా అది ఆచరించినటువంటి పురుషుడికి అమృతత్వ సిద్ధి కలుగుతుంది. అమృతత్వం అంటే స్వర్గలోకమే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం కాదు. బ్రహ్మజ్ఞానము వేరు, అమృతత్వము అని అంటే స్వర్గలోకం వరకే. దీన్ని నాకు 2వ వరం కింద ఇవ్వండి అని చెప్పి నచికేతసుడు అడిగారు. ఇది మంత్రం యొక్క సంక్షిప్తార్థం. ఇప్పుడు శాంకర భాష్యం ఈ 13వ మంత్రానికి చూద్దాం. ఏవం గుణ విశిష్టస్య స్వర్గలోకస్య ప్రాప్తి సాధన భూతం అగ్నిం స త్వం మృత్యు అధ్యేషి స్మరసి స్మరసి అంటే జానాసి ఇది అర్థః. ఇటువంటి గుణ విశిష్టమైనటువంటి స్వర్గలోకము యొక్క ప్రాప్తి సాధనభూతమైనటువంటి అగ్ని విద్యని త్వం త్వం అంటే మృత్యు అంటే యో యమధర్మరాజా అధ్యేషి, నీవు అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడు, స్మరసి నీకు తెలుసు ఆ విద్య అంటే నీకు జానాసి, స్మరసి అంటే జానాసి, నీకు ఆ విద్య తెలుసు. హే మృత్యో యతః త్వం ప్రబ్రూహి అంటే కథయ, శ్రద్ధధానాయ శ్రద్ధావతే మహ్యం అనేటువంటిది మళ్ళీ చతుర్థి విభక్తి, నా కొరకు శ్రద్ధ కలిగినటువంటి నా కోసము మీకు తెలిసినటువంటి ఆ విద్యను ఒకసారి స్మరించి ప్రబ్రూహి కథయ నాకు చెప్పండి. అది ఎందుకని? స్వర్గార్థినే, నాకు స్వర్గము అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటిది ఉంది. దేని సాధన ద్వారా స్వర్గాన్ని ప్రాప్తించుతారో ఆ విద్యని తెలుసుకోవాలని ఉంది. ఏన అగ్నినాచితేన స్వర్గలోకాహ అంటే ఎటువంటి అగ్నిచిత, చిత అంటే అగ్నిని ఆచరించటం ద్వారా అగ్నిచిత అంటారు. అంటే అగ్ని చైనం చేయటము అగ్నిచిత, అగ్నిచితుడు అనేటువంటిది ఒక పేరు కూడా పెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. ఈ విద్యలు ఇప్పటికి కూడా ఉన్నాయి. సోమయాగం కానివ్వండి, స్వర్గప్రాప్తి కలిగించేటువంటి సోమయాగము, ఇష్టి ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇష్టి ఏంటంటే జాతపుత్ర కృష్ణకేసి అర్హత అనమాట. ఇది అంటే కొడుకు పుట్టినటువంటి వాళ్ళకే ఈ సోమయాగం, ఈ ఇష్టి చేసేటువంటి అర్హత ఉంది. ఇవి ఇప్పటికి కూడా ఆచరణలో ఉన్నాయి. కాకపోతే బాగా ఖర్చు అవుతుంది వీటికి. చేసేటువంటి వాళ్ళు సోమయాజులు కొంతమందే ఉన్నారు. శ్రద్ధావతే మహ్యం స్వర్గార్థినే ఏన అగ్నినాచితేన స్వర్గలోకాః స్వర్గోలోకో ఏషాం తే స్వర్గలోకాః యజమాన అమృతత్వం అంటే అమరణతాం అంటే దేవత్వం భజంతే ప్రాప్నువంతి. ఏ విద్యని అంటే ఏ అగ్ని విద్యని అనుష్ఠించటం ద్వారా, చైనం చేయటం ద్వారా, ఏ అగ్ని కార్యం చేయటం ద్వారా, ఏ అగ్ని చైనం చేయటం ద్వారా మనుష్యుడు అమరణత్వం కలిగినటువంటి స్వర్గలోక ప్రాప్తి పొందుతాడో, దైవత్వాన్ని పొందుతాడో, ఆ అగ్ని విద్య మీకు తెలుసు, మీరు దాన్ని స్మరించి నాకు దాని యందు ఆసక్తి ఉంది కాబట్టి తదేతత్ అగ్ని విజ్ఞానం, ఆ అగ్ని విజ్ఞానాన్ని అంటే ఆ అగ్ని కార్యం ఎలా చేయాలి, అగ్ని చైనం ఎలా చేయాలి, ఆ విజ్ఞానాన్ని అంతా కూడా ద్వితీయేన వరైన వృణే 2వ వరం కింద నాకు వృణే ఇవ్వండి. ఎంత వయస్సు అండి నచికేతసుడికి? ఇక్కడ 13-14 సంవత్సరాలు. అప్రజనన సామర్థ్యం అంటే ఇతనికి ఇంకా పునరుత్పత్తి సామర్థ్యం కూడా రాలేదు. జస్ట్ టీనేజ్, కౌమారవస్థ. వేదం అధీతవాన్ ఏషః అంటే వేదాధ్యయనం చేసినటువంటి వివేకవంతుడైనటువంటి నచికేతసుడు. తండ్రికి శ్రేయస్సు కలగాలి అనేటువంటి కోరికతోటి యమలోకానికి కూడా రావడానికి, అంటే తనని తాను ఆత్మార్పణ చేసుకునైనా కానీ తండ్రికి శ్రేయస్సు కలగాలి అనేటువంటి కోరికతోటి యమధర్మరాజు దాకా వచ్చేసాడు. తండ్రి చేసిన విశ్వజిత్ యాగంలో ఫలితం పూర్ణంగా రావాలి అని చెప్పి. అటువంటి నచికేతసుడు 2వ వరం కింద ఈ అగ్ని విజ్ఞానాన్ని కోరుకున్నాడు. ఈ అగ్ని విజ్ఞానాన్ని ఇవ్వటము, అక్కడ నచికేతసుని యొక్క ఏకసంధాగ్రహ శక్తి అనేటువంటిది కూడా మనం రేపు చెప్పుకుందాం తర్వాతి మంత్రంలో. సో ఇక్కడికి 2వ వరం అడగటం వరకు మనకి ఈ రోజుకి సమాప్తి చేద్దాము. శాంతి మంత్రం చెప్పుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.